అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం ఉందని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నారు. ఈ దిశగా దర్యాప్తును ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం ముమ్మరం చేసింది. కుట్రకోణాన్ని ఛేదించడంలో యూపీఎస్టీఎఫ్ బృందాలు బిజీగా ఉన్నాయి. ఇప్పటికే కుంభమేళా తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో ఆ సమయంలో చురుకుగా ఉన్న 16,000కు పైగా ఫోన్ నంబర్ల డేటాను అధికారులు విశ్లేషించారని, సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాటిలో చాలా నెంబర్లు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ అయినట్లు విచారణలో తేలింది. ఒక మహిళ ప్రత్యక్ష సాక్షి ప్రకారం యువకుల గుంపు తమను నెట్టిందని, దాని కారణంగా భక్తులు కింద పడిపోయారని, అయితే ఆ గుంపు వారిని తొక్కుతూ ముందుకు వెళ్లిపోయిందని తెలిపారు. సంఘటన సమయంలో అక్కడ ఉన్న 2 వ్యక్తులు అకస్మాత్తుగా కాషాయ జెండాలను పట్టుకొని గుంపులోకి ప్రవేశించారని, దాని కారణంగా తొక్కిసలాట ప్రారంభమయ్యిందని చెప్పారు. ఒక యువకుల గుంపు నిరంతరం వెనక నుండి నెట్టడం వల్ల ప్రమాదం జరిగిందని మరికొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీంతో తొక్కిసలాట జరిగేలా భక్తులను ఉద్దేశపూర్వకంగా ముందుకు నెట్టివేసిన యువకుల గుంపు కోసం పోలీసులు వెతుకుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నామని, ఫేస్ రికగ్నిషన్ యాప్ సహాయంతో వారి ముఖాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఒక పోలీస్ అధికారి తెలిపారు. మహాకుంభులో గాజులు, పూజా సామగ్రిని విక్రయిస్తున్న చిన్న వ్యాపారులను కూడా పోలీసులు విచారించారు. ఏఐ సాంకేతికత ద్వారా 120 అనుమానాస్పద ముఖాలను అధికారులు గుర్తించారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం త్రిసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది.